విజయనగరం విద్యల నగరం, సాంస్కృతిక నగరం, అంతేకాదు క్రీడా నగరంగా కూడా ఖ్యాతిని గడించింది. వెయిట్ లిఫ్టర్లకు విజయనగరం జిల్లా పెట్టింది పేరుగా నిలిచింది. విజయనగరం జిల్లా కీర్తిని దశ దిశలా చాటారు మన క్రీడాకారులు. ఉత్తరాఖండ్లో జరుగుతున్న 30వ జాతీయ స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన మహిళా వెయిట్ లిఫ్టర్లు పతకాలతో మెరిశారు. వారిలో కొండవెలగాడకు చెందిన సేనాపతి పల్లవి స్వర్ణంలో, విజయనగరంలోని బాబా మెట్టవాసి టి సత్యజ్యోతి కాంస్యం సాధించి సత్తా చాటారు. వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు అడ్డంకులుగా నిలిచినప్పటికీ కఠోర శ్రమ, నిబద్ధత, క్రమశిక్షణతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని నిరూపించారు విజయనగరం జిల్లాకు చెందిన మహిళా వెయిట్ లిఫ్టర్లు పల్లవి, సత్యజ్యోతులు. కష్టమైన పని అయినా ఇష్టంగా చేస్తే సత్ఫలితాలు లభిస్తాయనడానికి సోదాహరణంగా నిలిచారు వారు. వెయిట్ లిఫ్టర్లు పల్లవి, సత్యజ్యోతులు జిల్లాలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన పల్లవి చిన్ననాటి నుండి క్రీడాకారులను చూస్తూ పెరిగింది. కొండవెలగాడుకు చెందిన క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్ క్రీడలు రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వారందరినీ దగ్గరగా చూసిన పల్లవి వెయిట్ లిఫ్టింగ్ పట్ల మక్కువ పెంచుకుంది. తల్లిదండ్రులు లక్ష్మీనాయుడు, నాగమణిల ప్రోత్సాహంతో సాధన చేసింది. సబ్ జూనియర్స్, జూనియర్స్ పోటీల్లో చక్కని ప్రతిభను కనబరిచి డిగ్రీ చదువుతూ శిక్షకుడు చల్లా రాము ప్రోత్సాహంతో వెయిట్ లిఫ్టింగ్ లో మెలకువలు నేర్చుకుంది. 2020లో గౌహతిలో జరిగిన జాతీయ స్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో కాంస్యం, 2021లో ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన జాతీయ యూత్ జూనియర్స్ ఛాంపియన్షిప్ లో రజతం, అదే ఏడాది భువనేశ్వర్లో జరిగిన జాతీయ యూత్ జూనియర్ సీనియర్ విభాగాల్లో స్వర్ణం, 2 రజత పతకాలు సాధించింది. 2022లో హర్యానా నిర్వహించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఉజ్బెకిస్తాన్లో జరిగిన ఏషియన్ జూనియర్స్ మీట్ లో స్వర్ణాలు సాధించింది. తాజాగా నేషనల్ టోర్నమెంట్లో సీనియర్ మహిళల 71 కిలోల విభాగంలో విజేతగా నిలిచింది. స్నాచ్ 94 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ లో 118 కిలోలు ఎత్తి బంగారు పతకంతో మెరిసింది. అంటే మా ఊర్లో స్టేట్ మీట్ పెట్టారు వెయిట్ లిఫ్టింగ్. అది చూడడానికి నార్మల్ గా ఫ్రెండ్స్ అందరం చూడడానికి వెళ్ళాము. అందులో మా నాన్న చెప్పారు, వెళ్ళమ్మా గేమ్ కి చెయ్యు వెయిట్ లిఫ్టింగ్ అన్నారు. సార్ కూడా మా నాన్నతో చెప్పారు. అప్పుడు 10 days తర్వాత వచ్చాను వెయిట్ లిఫ్టింగ్. మా ఫ్రెండ్స్ మేము అందరం వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరూ మానేశారు, కానీ నేను వెయిట్ లిఫ్టింగ్ చేశాను. ఎక్విప్మెంట్ అయితే అప్పుడు ఉండేది కాదు సార్. ఎక్విప్మెంట్ ఉంటే ఇంకా కామన్వెల్త్ గేమ్స్లో మెడల్ తీస్తానని ఉదయాన్నే 6 గంటలకు వస్తాను, 9 వరకు ప్రాక్టీస్ చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ 4:30కి వస్తాను, 7 వరకు ప్రాక్టీస్ చేస్తాను. నేషనల్లో జూనియర్లో 2 times గోల్డ్ సాధించాను. అలాగే సీనియర్ నేషనల్లో 2 times సిల్వర్ సాధించాను, 1 time బ్రాంజ్ సాధించాను. అలాగే ఇంటర్నేషనల్ కామన్వెల్త్ సీనియర్లో సిల్వర్ సాధించాను. అదే కాంపిటీషన్లో జూనియర్ గోల్డ్ సాధించాను. ఏషియన్ ఛాంపియన్షిప్లో జూనియర్ విభాగంలో 64 కేటగిరీలో సిల్వర్ సాధించాను. అలాగే ఇంకా చాలా సాధించాను. ఇప్పుడు 38 నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించాను. 71 కేటగిరీలో 94 స్నాచ్, క్లీన్ జర్క్ 118 చేశాను. టోటల్ 212 కేజీలు చేశాను. నా గోల్ ఏంటంటే కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ సాధించాలని. మాకు ఎక్విప్మెంట్ లేదు, వెయిట్ లిఫ్టింగ్ సెట్స్ లేవు. అవే ఉంటే కామన్వెల్త్ గేమ్స్ టార్గెట్ రీచ్ అవుతాను. డిగ్రీ కాలేజ్ శశిభూషణ్ సారు ఇంటర్నేషనల్ వెళ్ళేటప్పుడు 6 months 30,000 మంత్లీ వేసేవారు. అలాగే అజయ్ బాబు గారు ఎగ్స్ స్పాన్సర్ చేస్తారు. 10 members-కి డైలీ 6 eggs స్పాన్సర్ చేస్తారు. నాకు మా సార్ ఫుల్ సపోర్ట్ చేస్తారు. అలాగే ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళందరి సహకారం వల్ల నేను ముందుకు వెళ్ళాను. అలాగే వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ బడేట్ సార్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ చేయడమే ఈ స్థాయిలో ఉన్నాను ఇప్పుడు నేను. మరో క్రీడాకారిణి సత్యజ్యోతి విజయనగరం పట్టణంలోని బాబామెట్ట ప్రాంతంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. వెయిట్ లిఫ్టింగ్ అనేది కష్టమైన క్రీడ అయినా ఇష్టపడి సాధన చేసింది. చిన్ననాటి నుండే వెయిట్ లిఫ్టింగ్ పై మక్కువ పెంచుకున్న సత్యజ్యోతి జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. సత్యజ్యోతి తండ్రి ఉద్యోగ విరమణ చేశారు. అమ్మ యశోదమ్మ ఏడాది క్రితం చనిపోయారు. సోదరి గాయత్రి కూడా వెయిట్ లిఫ్టరే. ఆమె ప్రేరణతో వెయిట్ లిఫ్టర్ గా ఎదిగిన సత్యజ్యోతి 2022-23లో అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన సీనియర్ నేషనల్స్ లో కాంస్యం, 2024లో హిమాచల్ ప్రదేశ్ లో నిర్వహించిన టోర్నమెంట్ లో కాంస్యం సాధించారు. ఆల్ ఇండియా యూనివర్సిటీ మీట్ లో రజత పతకాలు సాధించారు. ఉత్తరాఖండ్ పోటీల్లో 87 కిలోల విభాగంలో స్నాచ్ లో 92 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ లో
109 కిలోల బరువు ఎత్తి రజత పథకం దక్కించుకున్న సత్యజ్యోతి అంతర్జాతీయ స్థాయిలో పథకం గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆమె కల నెరవేరాలని కోరుకుందాం. మేము నలుగురు పిల్లలు, మా నాన్నగారికి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి. మా రెండో అక్క వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్ స్కూల్ వెళ్ళారు. హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో ఆవిడ జాయిన్ అయ్యారు. ఎప్పుడైతే ఆవిడ జాయిన్ అయ్యారో అది వెయిట్ లిఫ్టింగ్ తీసుకున్నారు వాళ్ళు. మా అక్కని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఆవిడ ఇండియా క్యాంప్ అంతకుముందు చేసేవాళ్ళు. ఇండియా క్యాంప్ వెళ్ళి జూనియర్ మెడల్ ఉంది ఆవిడకి. ఆవిడ ఇన్స్పైర్ అయ్యి నేను వెయిట్ లిఫ్టింగ్ లో జాయిన్ అవుదాం అనుకున్నాను. జాయిన్ చేశాను. అనుకోకుండా 2019 నుంచి మళ్ళీ చిన్నప్పుడు చేశాను. మళ్ళీ 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. నాది బీపీడీ ఎంపీడీ మొత్తం మాస్టర్స్ అయిపోయింది నా ఫిజికల్ ఎడ్యుకేషన్ లో. మా సిస్టర్ కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఎంపీడీ అయిపోయింది. 2019 నుంచి మళ్ళీ నేను లిఫ్టింగ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను యూనివర్సిటీ మెడలిస్ట్ ని, సీనియర్ నేషనల్ మెడలిస్ట్ ని. సీనియర్ నేషనల్ మెడల్ తర్వాత నేను రైల్వేలో తీసుకున్నారు. మాది కంచరపాలెం వైజాగ్ లో వాల్తేరు డిపోలో నేను క్లర్క్ కింద చేస్తున్నాను. నా ఇన్స్పిరేషన్ అంటే మా చిన్నక్క, ఆవిడ పేరు తాడితూరి సరోజా గాయత్రి. ప్రెసెంట్ నేనైతే ఇప్పుడు మొన్న జరిగిన 38 నేషనల్ గేమ్స్ లో నాకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. ప్లస్ 87 లో చేశాను. అంతకుముందు 2024 సీనియర్ నేషనల్ మొన్న జనవరిలో జరిగిన దాంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. తర్వాత నేను యూనివర్సిటీ ఆల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో నాకు 2 సిల్వర్లు, కేలో యూనివర్సిటీ గేమ్స్ లో ఒక 4 ప్రైజ్లు వచ్చాయి. ఫస్ట్ సెకండ్ అలా అన్ని కలుపుకొని ఒక 4 ఉన్నాయి. అంతకుముందు జూనియర్ నేషనల్ మామూలుగా పార్టిసిపేట్ చేశాను. ప్రోత్సాహం అంటే మా ఫ్యామిలీ బాగా ప్రోత్సహించారు నన్ను. మా అక్క గానీ, మా సిస్టర్స్, మా అన్నయ్య చాలా బాగా నేను ఎంతవరకు ఆడతానంటే వాళ్ళకు ఇప్పటికీ సపోర్ట్ గా ఉన్నారు. నాకు రావడానికి వాళ్ళే ముందు ముఖ్యం, మా ఫ్యామిలీ. ప్రాక్టీస్ సౌకర్యాలు అంటే ఇప్పుడు ప్రెసెంట్ విజయనగరంలో అయితే అంత ఎక్విప్మెంట్ ఏం లేదు. అది వస్తే బాగుండనే మేము కోరుకుంటున్నాము. సెట్లు గానీ నెక్స్ట్ ప్లాట్ఫామ్స్ గానీ సరిగ్గా లేవు. అది ఇస్తే ఇంకా ఎక్కువ మంది ఇన్స్పైర్ అయ్యి బయటకు వస్తారని మా ఉద్దేశం. నాకు కోచ్లు చాలా ప్రోత్సహించారు. ప్రతి ప్రాక్టీస్ లో గానీ కాంపిటీషన్ లో గానీ బాగా సపోర్ట్ చేసి నిల్చోబెట్టారు. నా టెక్నిక్స్ మొత్తం అన్ని మా కోచెస్ వల్లే నేను అన్ని నేర్చుకున్నాను. వాళ్ళు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. పొద్దున్న జిమ్ కి 6 నుంచి 8 వరకు షెడ్యూల్ ఉంటుంది. ఈవినింగ్ మళ్ళీ 4 నుంచి 7 వరకు చేస్తాము. సారాలు ఏమేమి షెడ్యూల్ ఇస్తారో అవి స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ మామూలుగా వామప్, తర్వాత మా ఫిట్నెస్ కి సంబంధించి ఎక్సర్సైజ్ చేస్తాము. తర్వాత షెడ్యూల్ ప్రకారంగా అన్ని చేసుకుంటూ వెళ్తాం. నా గోల్ ఇప్పుడు జరిగిన నా నేషనల్ గేమ్స్ లో ఫ్యూచర్ లో అన్న గోల్డ్ తేవాలనుకుంటున్నాను. ఏషియన్ గేమ్స్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను సీనియర్ లో. కష్టపడి సాధన చేసే క్రీడాకారులు, నిష్ణాతులైన శిక్షకులు ఉన్నప్పటికీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన సామగ్రి అందుబాటులో లేకపోవడం మన జిల్లా క్రీడాకారులకు శాపంగా మారిందని, వెయిట్ లిఫ్టింగ్ కు సంబంధించినంత వరకు మౌలిక వస్తువులు సమకూర్చిన నాడు ఒలింపిక్ లో సైతం మన క్రీడాకారులు పతకాలు సాధించి పెడతారని కోచ్ చల్లా రాము అభిప్రాయపడుతున్నారు. 20 సంవత్సరాల క్రితం మా ఊర్లో ఈ సంగడీరాలని ఎత్తుకుండేవారండి. వాళ్ళ దగ్గర మాకు సరదాగా చోటకి వెళ్ళేవాళ్ళమే. చోటకి వెళ్తే అంటే మాకు తెలిసింది కదా సంగడి మనం ఎటు చేద్దాం అనేసి ఊరుకుండేవా. అలాగా నేను చదువుకున్న టైంలో విజయనగరంలో 1993లో జూనియర్ నేషనల్ అయిందండి ఆనంద్ గారి ఆడిటోరియంలో. చోటకి వెళ్ళాం. చోటకి వెళ్తే అక్కడ అమ్మాయిలు అందరూ ఎత్తున్నారు చాలా మంది. ఇది అమ్మాయిలు కూడా వెయిట్ లిఫ్ట్ చేస్తారా అని చెప్పి అనుకుని చూసుకుని వచ్చాం. తర్వాత ఊర్లోకి వచ్చి అరే బాబు సంగడీలు ఇస్తే ఏం మీకు పేరు గట్ట రాదు, ఉద్యోగాలు గట్ట రావు, ఇలా వెయిట్ లిఫ్టింగ్ చేయండి బాగుంటది అని చెప్పి కొంతమందిని వెయిట్ లిఫ్టింగ్ వైపు చెప్పాం. చెప్పి విజయనగరం తీసుకెళ్లి పరిచయం చేసి కొంతమంది చేసారు. ఆ కొంతమందిలో అప్పట్లో ఒల్లూరు శ్రీనివాసరావు ఒక స్థాయిలో రాన్న చేసి సాయాస్టల్ సెలెక్ట్ అయ్యి, సాయాస్టల్ నుంచి ఆర్మీకి సెలెక్ట్ అయ్యి ఆర్మీలో ఉద్యోగం చేస్తూ కామన్ గేమ్స్ ఢిల్లీలో 2010లో ఢిల్లీలో కామన్ గేమ్స్ లో మెడల్ సాధించారు. తర్వాత అలాగా పేరెంట్స్ కొంతమంది ఇన్స్పిరేషన్ అయ్యి మన పిల్లలు కూడా చేస్తే బాగుంటుందని నాకు దగ్గర కొంతమంది పేరెంట్స్ రావడం, నన్ను అడగడం గట్రా జరిగితే సరే అని చెప్పి మనం అప్పుడు చెప్పడం నేను చేసుకున్నాను. అలాగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన మెడల్ సాధించడం మా ఊరికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి ఎంతో పేరు కూడా మేము సాధించి పెట్టాం. ఎన్ని ఏమున్నా సరే మాకు కొన్ని విధాల ఇబ్బందులు ఉన్నాయి. ఎక్విప్మెంట్ కూడా మాకు అసోసియేషన్ సపోర్ట్ చేసింది కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు మాకు ఎటువంటి సపోర్ట్ సహాయ సహకారాలు అందలేదు. అలాగే మాకే కాకుండా మా పిల్లలు కూడా, ఇక్కడ చేసిన పిల్లలు కూడా ఎవరు కూడా జాతీయ అంతర్జాతీయ మెడల్ కొట్టినా సరే విజయనగరం జిల్లాలో గుర్తింపు లేకుండా పోతుంది సార్. అది మాకు చాలా బాధాకరం. మెడల్ కొట్టడం ఆనందకరం. ఎందుకంటే మన చిన్న విలేజ్ ని ఒక అంతర్జాతీయ స్థాయిలో చూపించడం అంటే మాకు చాలా గర్వంగా ఉంది, మన జిల్లాను కూడా, మన రాష్ట్రాన్ని కూడా. కానీ మాకు విజయనగరం జిల్లాలోకి వచ్చేసరికి ఎవరి నుంచి గుర్తింపు రావట్లే. నాయకులు పిలుస్తారు, మాకు కొద్దిగా ఎంతో కొంత కాస్త మాకు అశోక్ గారికి మాకు సపోర్ట్ చేస్తున్నారు, అశోక్ అధిపరాజ్ గారు. అంతే తప్పించుగానే మిగతా వాళ్ళందరూ చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు లేరు. గత ప్రభుత్వం అయితే సున్నా, అసలు ఎటువంటి సపోర్ట్ కూడా లేదు గత ప్రభుత్వం అయితే. మరి ఈ ప్రభుత్వం వచ్చి చూడాలి ఏం చేస్తారనేది. ఈ గ్రామం నుంచి జాతీయ స్థాయి మెలగడం అంటే చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం సపోర్ట్ చేస్తే అలాగే మీకు ఉన్నత స్థాయికి వెళ్ళి ఈ పిల్లల్ని ఒక స్థాయిలో రాణ్యం చేసి ఏదైతే గోల్ ఉందంటే, నా గోల్ ఏంటంటే నా లైఫ్ లో అంబిషన్ ఈ గ్రామం నుంచి ఎవరైనా ఒలింపిక్ పార్టిసిపేట్ చేయాలని ఒక గోల్. ఆ గోల్ కావాల్సిన మాకైతే స్టూడెంట్స్ ఉన్నారు, మేము ప్రాక్టీస్ చేయడం కష్టపడుతున్నాం కానీ దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్ లేదు. అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళతో మేము పోటీ పడాలంటే దాని తగ్గట్టుగా ఎక్విప్మెంట్ మాకు లేదు. ఆ ఎక్విప్మెంట్ గవర్నమెంట్ కానీ మాకు ప్రొవైడ్ చేసినట్టుగైతే మా గ్రామాన్ని, మన జిల్లాని, మన రాష్ట్రాన్ని ఒలింపిక్ లో
తీసుకెళ్ళడానికి మా శాశక్తిలో ప్రయత్నం చేస్తామని మీ మీడియా పూర్వంగా తెలియజేసుకుంటాం. విజయనగరం జిల్లాకు చెందిన వీరిద్దరూ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో జిల్లా కీర్తిని ప్రపంచవ్యాప్తం చేస్తారని ఆశిద్దాం.